చెప్తున్నాడు మన మీటింగ్లో వెంగళరావు నగర్లో నేను చూసిన అజారుద్దీన్ అట వరల్డ్ కప్ తెచ్చిండట. ఇక ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ ఎంత ఉంటుందంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ కూడా గట్లే ఉంటుంది. ఒక అజరుద్దీన్ ముచ్చటనే కాదు, ఇటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరు లేరు. చాలా విచిత్రమైన మాటలు మాట్లాడతాడు ఈయన. నేను ఒక 2-3 చూపెడతా మీకు ఆయన మాటలు, భయం అవుతుంది మీది మీకు గిసుంటోడా అని చెప్పి. జరగా రేవంత్ రెడ్డి మాటలు పెట్టవా జర ఒక్కసారి వినిపించాలి అందరికి మనలోకి. ఇది కాదు ఇంకో తిరిమొరి మాటలు మాట్లాడింది పెట్టి ఇది మళ్ళా చూపెడతాం. ఇంకా తిరిమొరి మాటలు మాట్లాడింది ఇంకోటి ఉంటుంది, అది పెట్టు. అంటే ఎంత అన్యాయం అంటే, ఎంత గమ్మత్ అంటే, విప్రో ఇన్ఫోసిస్ CEO ఎవరు అని అడుగుతున్నాడు. ఒకసారి మీకు చూపెడతా, ఇప్పుడే మీరు చూడుర్రి. గా వీడియో ఒకటి చూపెడతా నీకు. అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి గారు పోనీ 6 గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయింది, అందరికి ఎరికే. కేవలం ఒకటే ఎత్తుకున్నాడు ఆయన. 2 ఏళ్ల నుంచి టైంపాస్ కార్యక్రమం పెట్టుకున్నాడు. కేసీఆర్ గారిని తిట్టాలే, ఆ పూట గడపాలి.